హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్ అనేది నా అంచనాల ప్రకారంగా వీడియో చేస్తున్నాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ వీడియో చూడండి. అంటే ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది ప్రీవియస్ జరిగిన ఏఐబీస్ నుంచి తీసి అనాలిసిస్ చేసి నేను చెప్పాను. అండ్ కొంతమంది మన కమెంట్స్లో కూడా ఇంతమంది రాస్తారు అంతమంది రాసి ఒక పర్సన్ పర్టికులర్గా ఎవరో పెడుతూ ఉంటారు, ఫెబ్లో వచ్చేసిద్ది, మ్యాక్సిమం ఫెబ్ ఫస్ట్కి వస్తుంది బికాజ్ ఈసారి ఇంతమంది రాశారు ఏంటి అని. సో మన మంచికే అవుతుంది ముందు వచ్చినా అండ్ వెనక వచ్చినా సరే తప్పులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో నేను ఆ రిజల్ట్ గురించి కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత చేయాల్సిన దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్ ఓకే, నా ఎస్టిమేషన్స్లో మార్చ్ ఎండింగ్ అట్లా సంథింగ్ నేను ఎలా ఉందో మొత్తం ఎస్టిమేషన్ ఏంటనేది ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడు ఒకవేళ త్వరగా వచ్చేసి ఉంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి జాన్ ఎండ్ అయిపోతుంది. సో ఫెబ్లో ఒకవేళ వెంటనే వస్తే నేను ఈ వీడియో మళ్ళీ నేను చేయడం ఎప్పుడు మర్చిపోతానేమో అని చెప్పేసి రిజల్ట్ తర్వాత చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ఉంటారంటే ఏబీకి సంబంధించి వెంటనే చూసి మీరు దాని గురించి గుర్తు పెట్టుకుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే అది పాస్ అయిపోతే ఇంకా 5లో ఉండిపోయి ఇది మర్చిపోతారనమాట. సో ఏంటి అంటే జనరల్గా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఆర్ ఏప్రిల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏబీ 9th రిజల్ట్ ఒకరోజు వస్తుంది. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రిజల్ట్ చూసుకోరు. అంటే ఎక్కువ మంది యాంగ్జైటీగా ఉంటారు, చూసుకుంటారు. బట్ కొంతమంది వాళ్ళు ఏదో వర్క్స్లో ఉండి మరి ఇటువైపు ఏదో చేస్తూ ఉంటారు, ఏబీ గురించి ఇంకా మర్చిపోతూ ఉంటారు, రిజల్ట్ చూసుకోరు. సో నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే నేను చూడండి ఏది చెప్పను, మీకు కూడా తెలుసు కదా. సో కమెంట్స్లో చాలామంది అడిగారు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మేము చెక్ చేసుకోలేదు అప్పుడు అని చెప్పేసి. యాక్చువల్గా ఇలాంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రిజల్ట్ ఇంకా చూసుకోవడానికి మీకు కనిపించదు. సో మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది కూడా తెలియదు అనమాట. సో ఆ సందిగ్ధంలో పడిపోవడం ఇంకా డేంజర్. ఎందుకంటే రేపు మీరు అప్లై చేసుకోవాలని పాస్ అయితేనే వస్తుంది. అసలు పాస్ అయ్యారో లేదో తెలియకపోతే ఎలాగో చెప్పండి. మీకు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఓన్లీ అది 1 నుంచి 2 వారాలు మాత్రమే చూసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 20 అట్లా రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఏప్రిల్ 20 కూడా కాదు, ఏప్రిల్ 10 సంథింగ్ అట్లా వచ్చే టైంకే ఏప్రిల్ 15 లోపు కూడా అది రిజల్ట్ పోతుంది. అంటే దాదాపు 1 నుంచి 2 వీక్స్ మాత్రమే అది వెబ్సైట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రిజల్ట్ ఎప్పుడైనా చూసుకునే అవకాశం మనకి లేదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే సరే పాస్ అయ్యారో ఫెయిల్ అయ్యారో తెలుస్తుంది. తర్వాత మేము అప్లై చేసుకుంటాం సిఓపి ఏముందిలే అందులో అనుకుంటారేమో. చూసిన తర్వాత అది స్క్రీన్ షాట్ తీసుకోండి. రిజల్ట్ మీరు పాస్ అని వచ్చింది చూడండి, అది స్క్రీన్ షాట్ లేకపోతే అది పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ప్రింట్ దగ్గర నొక్కితే పక్కన 3 డాట్స్ వస్తాయి, అక్కడికి వెళ్తే మనకి కన్వర్ట్ టు పీడిఎఫ్ అలా వస్తుంది కదా. ప్లీజ్ అది చేసి పెట్టుకోండి. ఎందుకంటే రేపు మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అది లేకపోతే. మీరు అది ఖచ్చితంగా అది స్క్రీన్ షాట్ తీసుకుంటారా, డాక్యుమెంటే చేసుకుంటారా, చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే మాకు ఎందుకు తెలీదు, ఎల్ఎల్ఎం చదువుతున్నప్పుడు మాట్లాడితే మీరు పాస్ అయిన సిఓపిది అదే పాస్ అయిన ఇది ఉంటుంది కదా, అది పెట్టండి అని అడిగేవాళ్ళు. ఎందుకు అడిగేవాళ్ళు కూడా నాకు తెలియదు. నేనేమో అప్పుడు ఫస్ట్లో ఎక్కడో పెట్టేసి ఎటో వెళ్ళి మొత్తానికి అది వెతుక్కుని చేశాను. కాబట్టి దాన్ని మీరు ఒక పర్టిక్యులర్గా నేమ్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. అండ్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాసే టైంకి వాళ్ళు టెంపరీగా ఇచ్చిన కార్డు ఉంటుంది చూడండి, అది ఎక్స్పైర్ అవ్వాల. బట్ తర్వాత ఏమైందంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకునే కన్నా ఇప్పుడు మనకి త్వరలోనే సిఓపి వచ్చేస్తుంది. సో సిఓపి రాకముందే మళ్ళీ రెన్యువల్కి వెళ్ళడం, ఇప్పుడు అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఇది పెట్టుకున్నట్లయితే మీరు దాంతో అది పాస్ అయినట్లుగా ఇది చూపించుకుని కూడా మీరు ఫైల్ చేసుకుంటూ ఉండొచ్చు వకాలత్స్. ఒకవేళ మీకు 2 ఇయర్స్ దాటిపోకపోతే, 2 ఇయర్స్ దాటితే మాత్రం మీరు మరి పాస్ అయిన తర్వాత సిఓపి రావాలి అంటారు, లేదంటే ఇది పాస్ అయ్యామని చెప్పైనా చూపించుకోవడానికి కూడా అవకాశం
ఉండిద్ది. ఎందుకంటే అది వచ్చే వరకు కాదు మేము పాస్ అయ్యాము, అది మాకు ఇంకా రాలేదని చెప్పుకోవడానికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిజల్ట్ని రాగానే చూసుకోవడం ఒకటి, దాంతోపాటుగా ఈ పీడిఎఫ్ స్క్రీన్ షాట్లు పెట్టుకోవాలి. అండ్ దానికంటూ ఒక చోట పెట్టుకుని మళ్ళీ వెతుక్కోవడం అలా కాకుండా ఒక పర్టికులర్ హాస్పిటల్ దాన్ని సేవ్ చేసుకుని మళ్ళీ ఆ సిఓపి వచ్చే వరకు కూడా మీరు దాన్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే ఎప్పుడు వస్తుందంటే సిఓపి 8 months పడుతుంది. రిజల్ట్ వచ్చినా 8 months వరకు పడుతుంది. దానికి కూడా మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏమనంటే డిక్లరేషన్ ఆఫ్ ఏఐబిఈ 19 సిఓపి అప్లికేషన్స్ వచ్చేసాయి, యూ కెన్ అప్లై అని చెప్పేసి కూడా మనకి వస్తుందన్నమాట. సో మీరు అప్పుడు ఓపెన్ చేసుకుని అప్పుడు సిఓపికి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇదెందుకు ఇంత ఎర్లీగా 1 or 2 months ముందే రిజల్ట్ రాకముందే చెప్తున్నానంటే అలర్ట్గా ఇప్పుడే తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఖాళీగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలన్నీ గుర్తుపెట్టుకుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తే కొంతమంది ఇగ్నోర్ చేయొచ్చు కూడా. మనకి రిజల్ట్ వచ్చేసింది కదా ఇంకేముంటుంది, సిఓపి వచ్చినప్పుడు చేసుకోవచ్చులే అని అనుకుంటారు, కానీ ఇది ఇగ్నోర్ అయిపోతుంది అనమాట. అందుకని నేను దీన్ని గుర్తుపెట్టుకుని మరి మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే అది చూసుకోకపోతే అసలు మీరు పాస్ అయ్యారో లేదో అసలు తెలియదు, అదొక ప్రాబ్లం. అండ్ తర్వాత అది పెట్టుకోకపోతే ఇలా ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళకి కానీ రేపు మళ్ళీ సిఓపి అప్లై చేసుకునేటప్పుడు కానీ అది పెట్టడానికి కానీ రిజల్ట్ కాపీ ఎప్పుడన్నా అది అడిగినా పాస్ అయ్యారా లేదా అని అడగడానికి చూపించుకోవడానికి కానీ మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో కనిపించదు. జస్ట్ వాడు ఇచ్చి 1 or 2 weeksలోనే రిజల్ట్ తీసేస్తాడు. తర్వాత మీరు చూసుకునేదానికి కూడా ఉండదు. సో ఇది ఒక సబ్స్క్రైబర్ మనల్ని అడిగేవాళ్ళు కూడా ఎలా చూసుకోవాలని ఇంకా ఛాన్స్ ఉండదు దానికి. కాబట్టి అట్లా వేస్ట్ చేసుకోకుండా మీరు జాగ్రత్త పడతారని వీడియో చేస్తున్నాను. అట్లానే మీకు ఇంకా ఎలాంటి ఆస్పెక్ట్స్లో వీడియోస్ కావాలనేది కూడా మన ఛానల్లో అడగండి. అంటే మీకు ఏవి యూస్ఫుల్ అవుతాయి అంటే ఎక్కువగా చేస్తాను. అట్లనే చాలామంది అడుగుతున్నారు జూనియర్ అడ్వకేట్స్కి సంబంధించి జాబ్స్ చేయండి, జూనియర్ అడ్వకేట్స్కి గ్రోత్ లేదు అంటున్నారు. నేను చెప్పాను ఒక వీడియోలో, జూనియర్ అడ్వకేట్ నుంచి సీనియర్గా మారాలన్నా కొత్తగా ఇప్పుడు జూనియర్గా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఏం చేయాలనేది నేను చెప్పాను ఆల్రెడీ. దానిలో పేషెన్స్ కావాలి, నిజంగానే రావు. చూసాను చాలామందిని సఫర్ అయ్యారు, అవుతున్నాము, ఇట్స్ ఫ్యాక్ట్, ఒప్పుకోవాలి. కానీ మీరు అడ్వకేట్గా నిలదొక్కుకోవాలనుకుంటే తప్పదు. 2-3 సంవత్సరాలు మీరు తక్కువ డబ్బులకి లేకపోయినా తప్పదు. ఇంకా ఈ 2 సంవత్సరాలు ఇంకా మనం కష్టపడాలి, ఇది కూడా చదివే అనుకుంటే మీకు బాగుంటుంది. సో 5 years ప్లస్ ఎల్ఎల్ఎం చేసాం అనుకోండి, ఎల్ఎల్ఎం కూడా పార్ట్ టైంగా ఏదో ఒకటి ఎట్లాగట్లా మేనేజ్ చేసుకుని ఎల్ఎల్ఎం కూడా చేసేసి ఇవి ప్రాక్టీస్ అనేది నేర్చుకోండి. ఎల్ఎల్ఎం చక్కగా మంచిగా చేసుకుంటూ ఇది చేసుకుంటే అది అటు పక్క చదువు అయ్యి ఇటు కొంచెం మీకు అలవాటు పడతారు కాబట్టి అలా అన్నా చేసుకోండి. నేనంటే అడ్వకేట్గా చేయలేదు కాబట్టి నేను రెగ్యులర్గా వెళ్ళి ఎల్ఎల్ఎం అయితే కంప్లీట్ చేశాను. ఇంకా చాలామంది చేస్తూ ప్రాక్టీస్ చేయడం, జేసీజే కోచింగ్లు తీసుకోవడం అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అటెండెన్స్కి సంబంధించి అది ఇంకా మీరు చేసుకోవాలి. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా అట్లనే ఏమి రావట్లేదు అట్లా అనుకోకుండా ఏదో ఒకటి కొంచెం ఒక్కొక్క చోట మీకు ఇస్తూ ఉంటారనమాట. 5,000 అట్లా కూడా అడ్వకేట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అట్లని మీరు ఇంకో ఏదన్నా చూసుకోవడము, కొన్ని ట్యూషన్ సంథింగ్ ఏదో ఒకటి మీకు మీరుగా చేసుకుని ఇందులో నిలదొక్కుకోవాలంటే తప్పదు. సో ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను ఏదైనా మిస్ చేసినా కూడా ఏవి గురించి డౌట్స్ ఉన్నాయి, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. అలానే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఏవి రాసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ చాలా అవసరమైన వీడియో అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. అలానే వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై.